జనరల్ న్యూస్ చూస్తే గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామారపాడు వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గుంటూరు నుంచి బస్సు హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్లో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పిడుగురాళ్ల దాచేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రవీంద్ర, చెప్పండి, యాక్సిడెంట్లో గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మార్నింగ్ విషయ కొద్దిసేపు క్రితమే జరిగిన ఈ ఘటనలో మొత్తం 15 మంది వరకు గాయపడ్డారు. వారందరిలో కూడా ముగ్గురు పరిస్థితి అయితే కాస్త సీరియస్ గానే ఉంది. ఆ ముగ్గురు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుంటూరు నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే దాచేపల్లి మండలం గామాలపాడు సమీపంలో వెళ్లేసరికి ఎదురుగా ఉన్న లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అదే సమయంలో అతను టికెట్ కొట్టే సమయం టికెట్ కొడుతున్నాడు. అప్పుడే దాచేపల్లి ఎక్కిన ఒక ప్రయాణికుడికి టికెట్ ఇచ్చే సమయంలో డ్రైవరు ముందెళ్తున్న లారీని చూసుకోకపోవడంతో పొరపాటున ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. అంత ముందు కూడా టికెట్ మిషన్ ప్రాబ్లం కావడంతో దాదాపు సత్తెనపల్లి వరకు వచ్చిన డ్రైవరు మళ్ళీ అదే బస్సుని వెనక్కి గుంటూరు వరకు తీసుకెళ్లాడు. గుంటూరు తీసుకెళ్లి అక్కడ టికెట్ మిషన్ సరి చేయించుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరి వస్తున్నాడు. అదే సమయంలో గామాలపాడు దగ్గర రాగానే మరొకసారి టికెట్ మిషన్ పాడవడంతో దాన్ని సరి చూసుకుంటున్న సమయంలో ఎదురుగా ఉన్న వాహనాన్ని డ్రైవర్ గమనించలేకపోయాడు. దీంతో అదే వేగంతో స్పీడ్ గా వెళ్తూ పక్కనున్న లారీని ఢీకొట్టాడు. దాంతో మొత్తం 13 మంది వరకు గాయాలయ్యి వాటిలో ఇతర పరిస్థితి విషమంగా ఉంది. అదే సమయంలో చుట్టుపక్కల సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గురజాలకు సంబంధించిన అంబులెన్స్ లో పెద్ద ఎత్తున వీరందరూ కూడా తరలించారు. ప్రస్తుతం ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఆ ముగ్గురికి కూడా ప్రాథమిక చికిత్స అనంతరం గురజాల నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. విచిత్రం ఏంటంటే ఏదైతే ప్రమాదానికి గురైన లారీ ఉందో ఆ లారీ మాత్రం అక్కడి నుంచి ఆ డ్రైవర్ తీసుకెళ్లిపోయాడు. దీంతో లారీకి సంబంధించిన ఆనవాళ్లు కానీ ఆ లారీ డ్రైవర్ నెంబర్ కానీ ఏది కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే డ్రైవర్ తో పాటు ముందు సీట్ లో కూర్చున్న మరొక మహిళ పరిస్థితి కాస్తంత ఆందోళనకరంగా ఉంది. దాంతో పాటు మరొక 10 మంది వరకు గాయాలయ్యాయి. వీరందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.